నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి. మెడికల్ షాప్ యజమానిని లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. సీసీఐ పునరుద్ధరించేంత వరకు పోరాటాలు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ స్పష్టీకరణ. ఫ్యాక్టరీని సందర్శించి బహిరంగ సభలో పాల్గొన్న నేతలు కేంద్రం విధానాలపై తీవ్ర అసహనం. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్నదాతల సమస్యలపై ఆందోళన. మెడికల్ షాపు యజమాని నుండి వైద్యారోగ్య శాఖ జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో మెడికల్ షాప్ యజమానిని తప్పించేందుకు సదరు అధికారి లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. లంచం తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ షాప్ యజమాని నుండి వైద్య ఆరోగ్య శాఖ జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. లంచం ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు సిలికాన్ టెస్ట్ జరిపి నిర్ధారించారు. సదరు అధికారి ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ మహిళకు అబార్షన్ చేసి ఆమె మృతికి కారణమైన కేసులో మందులు ఇచ్చిన మెడికల్ షాపు యజమానిని కేసు నుండి తప్పించేందుకు సదరు అధికారి ₹1,00,000 డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం ₹30,000 అధికారికి ఇస్తున్న సమయంలోనే దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సిలికాన్ పరీక్ష నిర్వహించిన అనంతరం సొమ్మును స్వాధీనం చేసుకుని సదరు అధికారిని అరెస్టు చేశారు. కరీంనగర్ ఏసీబీ కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టనున్నారు. జిల్లాకే తలమానికంగా నిలిచే సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేంత వరకు పోరాటాలకు సిద్ధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ స్పష్టం చేశారు. శుక్రవారం సీసీఐ సాధనా సమితి నేతలతో కలిసి ఆయన ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం అక్కడి నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన సీసీఐ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని, ఈ విషయమై గతంలో బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చి జిల్లా అభివృద్ధికి సహకరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. సీసీఐ సాధనా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నేతలతో కలిసి ఆయన ఫ్యాక్టరీని సందర్శించారు. పోలీసులు నేతలను ఫ్యాక్టరీలోనికి వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ లోనికి వెళ్లి పరిశీలించారు. సీసీఐని పునఃప్రారంభించేంత వరకు కేంద్రం విధానాలపై పోరాడతామని నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుండి బైక్ ర్యాలీ చేపట్టారు. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలు బైక్ ర్యాలీలో పాల్గొనగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. సీసీఐ ఫ్యాక్టరీ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలను సందర్శించి వారికి మద్దతు తెలియజేశారు. దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నేతలు పాల్గొని ఫ్యాక్టరీని పునఃప్రారంభించేంత వరకు బీజేపీపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. అందుకోసం చేపట్టే ప్రతి ఉద్యమంలో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు. ధర్నాలో సాధనా సమితి కన్వీనర్ దర్శనాల మల్లేష్, విద్యగిరి నారాయణ, అలాల జై, నగేష్, కస్తాల ప్రేమల, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. चलो कबर डाउन डाउन बीजेपी डाउन डाउन मोदी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी పోరాటం పోరాటం సీసీఐ కల్పించేంత వరకు పోరాటం సిగ్గు పుసిలంగా కలిజ సంపదన సీసీఐ నమ్ముకోవడమా సిగ్గు 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 పోరాటం. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ మాట్లాడుతూ
జిల్లాలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీని 20 ఏళ్ల కిందట మూసివేసి ఇప్పటికీ ప్రారంభించడం లేదని, గతంలో కేంద్ర మంత్రులు సైతం సీసీఐని పునఃప్రారంభిస్తామని హామీలు ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సైతం తమను గెలిపిస్తే సీసీఐ తెరిపిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఫ్యాక్టరీ మూతపడడంతో దాదాపు 10,000 మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 సంవత్సరాలకు సరిపడా ముడిసరుకు ఉన్న ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు కేంద్రం ఎందుకు సుముఖత చూపడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు ఫ్యాక్టరీని అప్పగించే ప్రయత్నాలను తిప్పికొడతామని, ఫ్యాక్టరీని ప్రభుత్వమే తిరిగి ప్రారంభించేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 27 సంవత్సరాల కిందటి నుంచి దీన్ని మూత వేసింది. ఈ పరిశ్రమనంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు, ఆదానీలకు లాంటి వాళ్ళకు అప్పగించడానికి ఈ పరిశ్రమను మూతబెట్టింది. ఇది దాదాపు 700 ఎకరాల భూమి ఉంది. దాదాపు ఇక్కడ ఉండేటటువంటి 10,000 మంది కార్మికులు పనిచేసుకునేటటువంటి పరిస్థితి కొనసాగింది. అట్లాగే ఇక్కడ 100 సంవత్సరాల వరకు ఈ పరిశ్రమ పనిచేయడానికి కావాల్సినటువంటి ముడిసరుకు ఇక్కడ ఉంది. అట్లాగే ట్రాన్స్పోర్ట్, ఇతర సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి, దీనికి నిధులు కేటాయించకుండా, ఇక్కడ ఉండే ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా దీన్ని మూతబడేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసింది. ఇప్పుడు ఇది ఆదానికి అప్పజెప్పి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న భూములంతా కూడా రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకొని కోట్లు గడించాలనేటటువంటి కుట్ర ఇందులో దాగి ఉంది. సిపిఎం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీసీఐ పేరుతో అనేక సంఘాలు, సంస్థలంతా కూడా అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆందోళన జరుగుతుంది. వాళ్ళ పోరాటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ఈ సీసీఐని తెరిపించేంత వరకు పోరాటంలో సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, అట్లాగే అమిత్ షా కూడా దీనికి ఓట్లేసి అధికారం ఇస్తే ఈ సీసీఐని తెరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అది నెరవేర్చడం లేదు. వెంటనే తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ముందు పదవులకు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఈ సమస్యను మభ్యపెట్టి ఇంకెంతో కాలం దోపిడీ చేసుకుంటాం, ఇటు సంపదనంతా కూడా దోచుకుంటామని చెప్తే తిరగబడేటటువంటి పరిస్థితులు వస్తాయి. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సన్నద్ధమవుతారు. అలాంటి పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది, అండగా ఉంటుందని చెప్పి తెలియదు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం అన్నారు. కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. అన్నదాతలకు బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నేతలు నిరసన చేపట్టి ప్రభుత్వ విధానాలను తీవ్రస్థాయిలో ఖండించారు. ప్లకార్డులను చేతపట్టుకుని రైతుల డిమాండ్లను వెలిబుచ్చారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో నాయకులు పాయల్ శరత్, విజయ్ భోయర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు మా యొక్క నమస్కారాలు. మనకు గురువులు పాఠం నేర్పితే ఎట్లా చెప్తారో 12 నెలలు ఉంటాయి సంవత్సరంలో అన్నట్టు ఒక చెట్టు మీద కొంగ కాంగ్రెస్. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ఏడాదికి 15,000 వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు కూలీలకు సైతం ఏడాదికి 12,000 రూపాయలను సైతం వెంటనే చెల్లించాలని అన్నారు. హామీలు నెరవేర్చని పక్షంలో అన్నదాతలకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతుల పక్షాన రైతు సత్యాగ్రహ దీక్షను కలెక్టరేట్ ఎదుట పెట్టడం జరిగింది. ఏదైతే ఆ రోజు అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండో ఆ హామీలను నెరవేర్చాలని ఈరోజు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ శాఖ తరపున మేము ఇక్కడ దీక్ష చేయడం జరుగుతున్నది. ఏదైతే ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో స్వతహాగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసినో రైతుల పక్షాన
ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే రైతులకు నువ్వు ఇస్తానన్న కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 రూపాయలు ఇప్పటి వరకు ఏ కౌలు రైతు కూడా అందిన దాఖలాలు లేవు. మరి అదేవిధంగా రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. రేవంత్ రెడ్డి నీతోటి పాలన శాత కాకపోతే బేషరతుగా నువ్వు రైతులందరికీ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ఆదిలాబాద్ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నారు. రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై పోలీసు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల మూకుమ్మడి దాడి కిడ్నాప్ కేసులో 9 మందిపై కేసు నమోదు చేసి 6గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 ఆటోలు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. బంగారుగూడకు చెందిన సయ్యద్ జాహిర్ను షేక్ ఇయాజ్ అనే వ్యక్తి, ఆటోలో షేక్ సలీం, షేక్ సోహెల్, రాహెల్, షేక్ ముజీబ్, హసీబుల్లా అమర్ చాహుష్, సయ్యద్ జుబేర్, సలీంలు కిడ్నాప్ చేసి ఇంటిలో బంధించారు. బాధితుడిని వివస్తుల్ని చేసి 9 మంది నిందితులు కలిసి కొట్టారు. ఈ వ్యవహారం అంతా వీడియోలలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాధితుడిని అవమానపరిచి మానసిక వేదనకు గురిచేశారు. ఈ నెల 26న బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో 6గురిని అరెస్టు చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అతన్ని బలవంతంగా అబ్డక్షన్ చేసి బంగారుగూడలోని షేక్ సలీం అలియాస్ కైంచి సలీం ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంటిలో బంధించి నువ్వు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టావు, వైరల్ చేసి ఇన్సల్ట్ చేస్తున్నావు అన్న అనుమానంతో సయ్యద్ జహీర్ను బట్టలు తీసి హ్యూమన్గా ఈ షేక్ ఎజాజ్ కొట్టడం జరిగింది. దానికి ఇంకొంతమంది వ్యక్తులు సలీం అలియాస్ కైంచి సలీం ఇతడు స్ట్రాంగ్ సపోర్టర్, ఇతనింటిలోనే అది బంధించి ఈ నేరం చేయడం జరిగింది. వీరిద్దరితో పాటు అమర్ చావుస్, సయ్యద్ జుబేర్ వీరు పక్కకుండి సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ అబెట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత షేక్ సోహెల్, హసీబుల్లా మరియు రాహిల్, ఇంకో సమీర్ వీరు కూడా పక్కకుండి వారు ఎజాజ్ కొంతమంది వ్యక్తులు నేరం చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది అని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము రూరల్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 84/25 అండర్ సెక్షన్ 126 క్లాస్ 2, 127 క్లాస్ 2, 140 క్లాస్ 3, 133, 115 క్లాస్ 2, 351 క్లాస్ 3, 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి రూరల్ ఎస్ఐ ముజాహిద్ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అవన్నీ సేకరించి నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ప్రధానంగా ఈ షేక్ ఎజాజ్ అనే ప్రధాన నిందితుడు, ఇతడు వీరు షేక్ సోహెల్, సలీం, షేక్ ముజీబ్, హసీబుల్లా, అమర్ చావుస్, సయ్యద్ జుబేర్, సమీర్ వీళ్ళందరూ కలిసి అతన్ని సయ్యద్ జహీర్ను కిడ్నాప్ చేసి కొట్టి గాయపరచడం జరిగింది. తర్వాత వారికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించడం మూలంగా జహీర్ ఆలస్యంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో నుండి ఒక 6గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ ఎజాజ్, షేక్ సోహెల్, షేక్ ముజీబ్, హసీబుల్లా, అమర్ చావుస్, సయ్యద్ జుబేర్. మిగతా జిల్లా ప్రధాన నిందితుడు సలీం అలియాస్ కైంచి సలీం ఇతడు పరాల్లో ఉన్నాడు. ఈ కైంచి సలీంపై ఇప్పటికే ఒక 7-8 కేసెస్ ఉన్నాయి. ఒక మర్డర్ కేసులో కూడా నిందితుడు, ఆర్మ్స్ యాక్ట్లో కూడా 1 కేసులో నిందితుడు, అతడు పరాల్లో ఉన్నాడు. అతని గురించి మా పోలీస్ టీములు వెతుకుతున్నాయి. వీరి వద్ద నుంచి ఆ రోజు కిడ్నాప్కు ఉపయోగించిన ఆటో నెంబర్ TS02UC 3585 మరియు కొట్టుతున్నప్పుడు బాధితుడిని ఇండిస్క్రిమినేట్గా కొడుతున్నప్పుడు వీడియోలు తీసిన 3 సెల్ ఫోన్లు, అమర్ చావుస్ సెల్ ఫోన్ ఒకటి, సయ్యద్ జుబేర్ సెల్ ఫోన్ ఒకటి, తర్వాత దాన్ని షేర్ చేసిన షేక్ ఎజాజ్ A1 సెల్ ఫోన్ 3 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. మేము తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఈ రౌడీజం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ డివిజన్లో రౌడీజానికి ఛాన్స్ లేదు. రౌడీజం చేసినా
సంఘ వ్యతిరేక పనులు చేసినా ఏదైనా పోలీసులకు మన చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇలాంటి నేరాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీకేమన్నా బాధలు ఉంటే మాకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని పోలీసులు చేయాల్సిన పని, చట్టం చేయాల్సిన పనిని మేము చేస్తామని చెప్పి మీరు కిడ్నాపులు చేసి బంధించి అన్యాయంగా ఒక బాధితుడిని అట్లా కొడితే అది కరెక్ట్ కాదు. ఇంకొకసారి వీరందరూ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మెయిన్ కంచి సలీం అతనిపై రౌడీ షీట్ కూడా మేము ప్రపోజల్ ఉన్నది. ఈ కేసులో వీరందరినీ ఐడెంటిఫై చేసి 6గురిని ఈరోజు రిమాండ్ చూపించిన మా రూరల్ సిఐ పనిందర్, రూరల్ ఎస్ఐ ముజాహిద్ మరియు రూరల్ షాప్ నేను అభినందిస్తున్నాను. పట్టణంలోని కేఆర్కే కాలనీలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి నిరుపేదలకు సరుకులను పంపిణీ చేశారు. పండగలను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం ముందుకు సాగాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని కేఆర్కే కాలనీలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు తన వంతుగా రంజాన్ సరుకులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో అజీజ్, సాబిర్, హుస్సేన్, తౌఫిక్, వర్షా కాంబ్లే, నరేష్, అనిల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు రంజాన్ సరుకులు అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ముడుపు మౌనీష్ రెడ్డి మాట్లాడుతూ కులమత భేదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యంతో మెలగాలని సూచించారు. నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రంజాన్ నెల మాసం ఇవాళ 31 రోజు అయిపోతుంది. ఈ రంజాన్ శుభ సందర్భంగా నేను నా టీం అందరం కలిసి ఒక 600 రంజాన్ కిట్స్ తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేయడానికి మా కొన్ని కాలనీస్ మేము ఎంచుకున్నాము. దాంట్లో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఉంది. దీంట్లో ఈ సొసైటీ ద్వారా మేము ఇక్కడ ఫస్ట్ కేఆర్కే కాలనీలో ఒక 200 కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 రోజులు ఏదైతే వీళ్ళు ఉపవాసంతో ఉంటారో, ఎంత నిష్ఠతో ఉంటారో, ఈ 31 తారీఖు రంజాన్ ఈద్ గురించి మేము మా వంతు మా సహకారం ఉండాలని చెప్పేసి నీడీ పీపుల్కి, ఈ హిందూ ముస్లిం బాయ్ అనే కాన్సెప్ట్లో మేము నీడీ పీపుల్కి అందరికీ మా వంతులో హెల్ప్ చేసుకుని వెళ్తున్నాము. అండ్ ఇది ప్రతి ఒక్కరికి చైతన్యం కలగాల, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అందరు కమ్యూనిటీస్లో అందరు కూడా కష్టాలు ఉంటాయి కాబట్టి మా వంతు మేము నా నీడికి చేసుకుని వెళ్తున్నాము. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలకు గ్రామస్తుల ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు శుద్ధ జలం అందించాలన్న ఉద్దేశంతో ప్లాంట్ను ఏర్పాటు చేయగా కార్యక్రమ అతిథులు వాటిని ప్రారంభించి గ్రామస్తులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తులు ముందుకు రావడం, వారికి తోచినంత సహాయం చేయడం అభినందనీయమని తలమడుగు మండల విద్యాధికారి వెంకట్రావు అన్నారు. మండలంలోని కజ్జర్ల ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో 60,000 రూపాయల విలువైన మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం వాటర్ ప్లాంట్ను ఉపాధ్యాయులు గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల ఐక్యత పట్ల కార్యక్రమ అతిథులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు జ్యోతి, కృష్ణ, గ్రామ పెద్దలు దేవరెడ్డి, గంగన్న, కిరణ్, స్వామిరెడ్డి, వెంకటరెడ్డి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి గ్రామస్తులంతా ఐక్యతతో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కలుషిత నీరు ద్వారానే అనేక వ్యాధులు వస్తాయని, గ్రామస్తులు విలేజ్ కమిటీ ఈ విషయాన్ని గ్రహించి ప్లాంట్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల సౌకర్యార్థం ఇదే రకమైన సహకారం అందించాలని ఆకాంక్షించారు. పరిశుభ్రమైన నీరుని అందించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు వీడి సహకారంతో 6వ వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ మంచి నీరు అందించడం ద్వారా నీటి కొరత లేకుండా ఉండడం ఒకటి, ఆరోగ్యకరమైన నీరుని అందించిన ఉద్దేశంతో గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు 30,000 రూపాయల విలువైనటువంటి 6వ వాటర్ ప్లాంట్ ప్రాథమిక పాఠశాలకు
అలాగే జెడ్పీఎస్ఎస్ పాఠశాలకు కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులందరినీ కమిటీని అభినందన తెలియజేస్తున్నాం, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ప్రభుత్వం ద్వారా కొన్ని సౌకర్యాలు అందుతున్నప్పటికీ ఎక్కడైతే ప్రభుత్వం సౌకర్యాలు కల్పించట్లేదో దాన్ని గుర్తించి గ్రామస్తులందరూ కూడా ఈ సహకారాన్ని అందించడం చాలా అభినందనీయం. అంటే మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంకా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కూడా గ్రామస్తులు ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలకు చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశాన్ని తాంసీ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాంసీ భీంపూర్ ఉమ్మడి మండల సంఘం కన్వీనర్గా ఎన్నికైన సామ నాగరెడ్డిని సత్కరించారు. అనంతరం పలు అంశాలపై నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో చాకటి కిరణ్, ఎల్టి సురేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ముస్కు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారి సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఉద్యమకారుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. 10 ఏళ్ళు తెలంగాణ గవర్నమెంట్లో ఏదో కేసీఆర్ మాకు చేస్తాడని ఆశించినాం. ఇక కేసీఆర్ మమ్మల్ని పట్టించుకోలేదు. అయినా ఈ గవర్నమెంటు ఎలక్షన్ల రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమకారులకు 250 గజాల జాగా పెన్షన్లు ఇస్తామని అన్నాడు. అదే మరి ఇప్పటి వరకు ఇంకా ఏం చేయలేదు. ఉద్యమకారులకు ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలా. మా ఉద్యమకారులకు మొత్తము ఎక్కడ మా బోత్ నియోజకవర్గం కానీ ఆదిలాబాద్ నియోజకవర్గం ఉమ్మడి జిల్లా ఉద్యమకారులు అందరము ఇప్పుడు ఎటు కాకుంటారు. మేము ఎన్నో వంట వార్పులు, ధర్నాలు, రస్తా రోకోలు, బైండర్లు, అరెస్టులు, రైలు రోకోలు ఎన్నో చేసినాం. అన్నీ చేసి మేము తెలంగాణ సాధించినాక మేము ఎటు కాకుండా పోయినాం. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి మాకు అన్నదానికి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా రేవంత్ రెడ్డి గారు. సహచర మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తాంసీ మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సామ నాగిరెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఎదురుకులు వదులుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక మాకు తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క నిధులు కానీ నియామకాలు కానీ వాటిపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలని ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క హక్కుల సాధన కోసం మా నాగిరెడ్డి అన్న గారి నాయకత్వంలో ప్రతి మండలంలో నూతన కమిటీలు వేస్తూ త్వరలోనే జిల్లా కమిటీలన్నీ ఏర్పాటు చేసి మేము ఉద్యమకారులకు కావాల్సినటువంటి అన్ని విధాలుగా మా నాగిరెడ్డి అన్న నాయకత్వంలో ఉద్యమకారులందరినీ ఏకతాటిపైకి తెచ్చి జిల్లాలో తహసీల్దార్గా విధులు నిర్వహించిన గంగారాం కుమార్తె భవానీ శంకర్ పలు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. సువర్ణ గంగా చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో ప్రజల దాహం తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని తెలంగాణ శాసన మండలి తొలి మాజీ స్పీకర్ స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్, నగర అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, టెస్సా ప్రెసిడెంట్ హరి, సెక్రటేరియట్ రెవెన్యూ ఏఎస్ఓ ఉమా, కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ దుర్గం శేఖర్, సునీత, శేఖర్, పృథ్వీ, మైసమ్మ, నవీన్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎండాకాలంలో పేదలకు, కార్మికుల కోసం ప్రజల దాహం తీర్చడం కోసం హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి. మెడికల్ షాప్ యజమానిని లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. సీసీఐ పునరుద్ధరించేంత వరకు పోరాటాలు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ స్పష్టీకరణ. ఫ్యాక్టరీని సందర్శించి బహిరంగ సభలో పాల్గొన్న నేతలు కేంద్రం విధానాలపై తీవ్ర అసహనం.
రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్నదాతల సమస్యలపై ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.